ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనే కల ఉంటుంది. కానీ ఆ ఇంటిని కొనాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ఇండివిజువల్ హౌస్ ని కట్టించుకోవాలా లేదా ఒక ఫ్లాట్ ని కొనుక్కోవాలా? ఈ డౌట్ అలా మీ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు ఇండివిజువల్ హౌస్ ని కట్టించుకోవాలా లేదా ఒక ఫ్లాట్ ని కొనుక్కోవాలా అనే విషయాలపై మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇండివిజువల్ హౌస్ ని కట్టించుకోవాలంటే ముందుగా ఒక మంచి స్థలాన్ని కొనాలి. ఈ కాలం ల్యాండ్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్ పై ఇల్లు కట్టుకున్నా ఆ ల్యాండ్ ధర పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇండివిజువల్ హౌస్ ని కట్టడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మంచి క్వాలిటీ మెటీరియల్, ఆర్కిటెక్ట్, కార్మికులు ఇలా వీళ్ళందరికీ డబ్బులు ఖర్చు అవుతాయి. ప్రత్యేకంగా నగరాల్లో అయితే ల్యాండ్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఇండివిజువల్ హౌస్ ని కట్టించుకోవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే మీరు ఇండివిజువల్ హౌస్ ని ప్రిఫర్ చేయొచ్చు. అయితే ఇండివిజువల్ హౌసెస్ కి ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ ని పే చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్ హౌసెస్ తో పోలిస్తే ఫ్లాట్లు కొంత చౌకగా దొరుకుతాయి. ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ లో మంచి ఫ్లాట్స్ దొరుకుతాయి. సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కున్నారు. కానీ అపార్ట్మెంట్ కట్టిన ల్యాండ్ మొత్తాన్ని మీరు కొనుక్కోలేదు. ఇండైరెక్ట్ గా మీరు ల్యాండ్ పై కాకుండా ఆ అపార్ట్మెంట్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో మీకు ల్యాండ్ విలువ పెరిగినా కూడా మీకు చాలా చిన్న భాగంలో ల్యాండ్ ని మాత్రమే ఇస్తారు. ఫ్లాట్స్ విలువ మొదటి 10 నుండి 15 సంవత్సరాల వరకు పెరుగుతుంది. కానీ 20 నుండి 25 ఏళ్ల తర్వాత ఫ్లాట్ పాతబడిపోతుంది. అలా ఫ్లాట్ యొక్క రీసేల్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఫ్లాట్స్ లో ప్రతి నెల మెయింటెనెన్స్ ఛార్జెస్ ని తప్పనిసరిగా చెల్లించాలి. ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తాయి. ఇండివిజువల్ హౌస్ లో అయితే మీరు కొనుక్కున్న ల్యాండ్ మొత్తం మీ సొంతం అవుతుంది. కానీ ఫ్లాట్స్ విషయంలో అలా జరగదు. కాస్ట్ మరియు ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే ఇండివిజువల్ హౌసెస్ ని కట్టించుకోవడం బెస్ట్. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఫ్లాట్స్ ని కొనుక్కోవడం బెస్ట్. ప్రైవసీ అండ్ స్పేస్. ఇండివిజువల్ హౌసెస్ లో మీకు ఫుల్ ప్రైవసీ ఉంటుంది. ఎవరితోనూ గోడలు పంచుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఎంత పార్కింగ్ స్థలం ఉండాలో అంత స్థలాన్ని ఉంచుకోవచ్చు. మీ కార్ల, బైక్ల కోసం టెన్షన్ ఉండదు. ఇండివిజువల్ హౌసెస్ కి అయితే సొంత టెర్రస్ కూడా ఉంటుంది. ఆ టెర్రస్ మొత్తం మీ కంట్రోల్లోనే ఉంటుంది. కావాలంటే ఇంకో అంతస్తును కూడా కట్టించుకోవచ్చు. రెనోవేషన్ కూడా చేసుకోవచ్చు. కానీ ఫ్లాట్స్ లో అయితే గోడలను పక్కింటి వారితో పంచుకోవాలి. దీని వల్ల మీ ప్రైవసీ తగ్గిపోతుంది. పక్కింట్లో టీవీ సౌండ్, పిల్లల శబ్దాలు వంటివి వినిపిస్తూ ఉంటాయి. ఫ్లాట్స్ లో స్థలం లిమిటెడ్ గా ఉంటుంది. బిల్డర్ ఎలా ప్లాన్ చేశాడో అలా మాత్రమే వాడుకోవాలి. అంతేగాని ఫ్లాట్ లో ఉన్న గదుల సైజు ని, డిజైన్ ని మార్చుకోవడం సాధ్యం కాదు. అపార్ట్మెంట్స్ లో ఉన్న టెర్రస్ మరియు గ్రౌండ్ మీ సొంతం కాదని గుర్తుంచుకోవాలి. ఇవి రెండు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ చెందుతాయి. ప్రైవసీ మరియు స్పేస్ విషయంలో ఇండివిజువల్ హౌసెస్ బెస్ట్. ఎమెనిటీస్ అండ్ లైఫ్ స్టైల్. ఇండివిజువల్ హౌసెస్ లో మీకోసం ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండవు. అంటే సెక్యూరిటీ గార్డ్, జిమ్, పార్క్, కమ్యూనిటీ హాల్ లాంటివి ఉండవు. మీకు ఇలాంటి సౌకర్యాలు కావాలంటే మీరు ప్రత్యేకంగా కట్టించుకోవాలి. ఇవన్నీ కట్టించుకోవడానికి ఎక్స్ట్రాగా డబ్బు ఖర్చు అవుతుంది. అదే మీరు ఫ్లాట్ తీసుకుంటే ఇలా సౌకర్యాలు రెడీమేడ్ గా దొరుకుతాయి. అంటే 24 అవర్స్ సెక్యూరిటీ, లిఫ్ట్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇవన్నీ మీరు ఫ్లాట్ కొన్న వెంటనే మీరు వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఇంకా ఫ్లాట్స్ లో కమ్యూనిటీ కూడా ఉంటుంది. అంటే పండగలు, సెలబ్రేషన్స్ ని మీరు మీ యొక్క నేబర్స్ తో కలిసి జరుపుకోవచ్చు. వీటి వల్ల మీ సోషల్ లైఫ్ కూడా మెరుగ్గా ఉంటుంది. ప్రత్యేకమైన సౌకర్యాల విషయంలో ఫ్లాట్స్ చాలా బెస్ట్. లొకేషన్. ఇండివిజువల్ హౌసెస్ ని ఎక్కువగా సిటీ బయట కట్టుకుంటారు. ఎందుకంటే సిటీ బయట తక్కువ పొల్యూషన్ ఉంటుంది. శబ్దాలు కూడా ఉండవు. పిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. మీ ఇంటి ముందు ఎన్ని వాహనాలైనా పెట్టుకోవచ్చు. ఎవరు మిమ్మల్ని ఆపరు. ఇండివిజువల్ హౌస్ సిటీ బయట ఉంటే ఆఫీస్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని దూరంగా ఉండొచ్చు. ప్రతిరోజు ట్రావెల్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఫుడ్ డెలివరీ, క్యాబ్, మెట్రో వంటి సౌకర్యాలు కూడా అంతగా అందుబాటులో ఉండకపోవచ్చు. ఫ్లాట్స్ ని ఎక్కువగా సిటీ లోపల లేదా జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కడతారు. అందువల్ల ఆఫీస్, స్కూల్స్, మెట్రో, మార్కెట్లు అన్ని దగ్గరగా ఉంటాయి. పిల్లలకి మంచి స్కూళ్లు దగ్గరలో దొరుకుతాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు అన్ని వాకింగ్ డిస్టెన్స్ లో ఉంటాయి. కానీ సిటీలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఫ్లాట్స్ లో పార్కింగ్ లిమిట్ కూడా ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీకి ఒక కారు పార్కింగ్ మాత్రమే ఇస్తారు. ఇంకో కారు ఉంటే పార్కింగ్ కోసం పెద్ద సమస్య అవుతుంది. హై రైస్ ఫ్లాట్స్ లో పార్కింగ్ కోసం బేస్మెంట్ కి వెళ్లడం, లిఫ్ట్ కోసం వెయిట్ చేయడానికి మన రోజువారీ సమయం గడిచిపోతుంది. మెయింటెనెన్స్. ఇండివిజువల్ హౌస్ మెయింటెనెన్స్ పై పూర్తి కంట్రోల్ మీకే ఉంటుంది. ఎప్పుడు రూఫ్ రిపేర్ చేయించాలి, ఎప్పుడు గోడలకి పెయింట్ వేయించాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇండివిజువల్ హౌసెస్ కి ఎంత రిపేర్ వచ్చినా మొత్తం మీరే భరించాలి. ఇండివిజువల్ హౌసెస్ మీ యొక్క టైం మరియు మనీని ఎక్కువగా తీసుకుంటాయి. అదే ఫ్లాట్ యొక్క మెయింటెనెన్స్ లో అయితే మీ ఎఫర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మీ టైం చాలా వరకు మిగులుతుంది. లిఫ్ట్.
పార్కింగ్, బయట గోడలు, వీటన్నిటి గురించి ఫ్లాట్స్ యొక్క అసోసియేషన్ లేదా సొసైటీ చూసుకుంటుంది. మీరు ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు ఏదైనా పెద్ద రిపేర్స్ వస్తే అపార్ట్మెంట్ అసోసియేషన్ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుండి మనీని తీసుకుంటుంది. అయితే మీరు ఫ్లాట్ ని తీసుకుంటే ప్రతి నెల తప్పనిసరిగా మెయింటెనెన్స్ ఫీజుని చెల్లించాలి. లగ్జరీ ఫ్లాట్స్ లో ఈ మెయింటెనెన్స్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్లాట్స్ రిపేర్స్ ని ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి అనే నిర్ణయాలను అపార్ట్మెంట్ సొసైటీ లేదా హౌసింగ్ అసోసియేషన్ చూసుకుంటుంది. అంటే మీకు ఫ్లాట్స్ పై పూర్తి కంట్రోల్ ఉండదు. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఇండివిజువల్ హౌస్ యొక్క సెక్యూరిటీ మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు ఎలాంటి సెక్యూరిటీ కావాలంటే అలా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకి సీసీటీవీ కెమెరాలు, మోషన్ సెన్సర్స్, కాంపౌండ్ వాల్, గేట్ లాంటివి. వీటిలో ఏం పెట్టించుకోవాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి, లేకపోతే పని జరగదు. మీ ఇండివిజువల్ హౌస్ నగరానికి బయట ఉంటే చుట్టూ ఎవరూ లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉంటుంది. ఇలా ఒంటరిగా ఉన్న ఇళ్లపై ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. ఫ్లాట్స్ లో అయితే ఒక రెడీమేడ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. చాలా అపార్ట్మెంట్స్ లో గేటెడ్ ఎంట్రీస్, సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ గార్డులు ఇవన్నీ ఉంటాయి. ఈ సెక్యూరిటీ ఖర్చులను మీ దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఫీజులో కలిపి తీసుకుంటారు. ఫ్లాట్స్ లో ఇల్లు అన్ని పక్కపక్కన ఉండడం వల్ల దొంగతనాలు చాలా తక్కువగా జరుగుతాయి. కానీ ఫ్లాట్స్ లో పార్కింగ్, లిఫ్ట్ దగ్గర సెక్యూరిటీ ఉండదు. ఫ్లాట్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ని మీరు కంట్రోల్ చేయలేరు. హౌసింగ్ సొసైటీ మాత్రమే వాళ్ళని కంట్రోల్ చేయగలరు. రెంటల్ ఇన్కమ్. ఇండివిజువల్ హౌసెస్ లో పోర్షన్స్ లో ఇళ్లను కట్టుకొని అద్దెకి ఇచ్చి డబ్బులను సంపాదించుకోవచ్చు. 3 ఫ్లోర్ల ఇళ్లను కట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉండొచ్చు. సెకండ్ మరియు థర్డ్ ఫ్లోర్ ని అద్దెకి ఇవ్వచ్చు. ఇండివిజువల్ హౌసెస్ తో ఏం పని చేయకుండా ప్రతి నెల డబ్బులను సంపాదించుకోవచ్చు. కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఫ్లాట్లని ఎక్కువగా నగరాల్లో కడతారు. కానీ చాలా మంది ఫ్లాట్స్ ని కొనుక్కోవడానికే ఇష్టపడతారు. అంత ఎక్కువగా రెంట్ రాదు. బ్యాంక్ లోన్స్. ఇండివిజువల్ హౌస్ కోసం లోన్ తీసుకోవాలంటే ల్యాండ్ పేపర్లు క్లియర్ గా ఉండాలి. అలాంటప్పుడే మీరు బ్యాంక్ నుండి లోన్ తీసుకోగలరు. అలా మీ ఇంటిని మీ బడ్జెట్ మరియు డిజైన్ ప్రకారం కట్టుకోవచ్చు. కానీ ఇండివిజువల్ హౌసెస్ కి లోన్ తీసుకునే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ ఒకేసారి లోన్ ఇవ్వదు. ముందు ల్యాండ్ కొనుక్కోవడానికి లోన్ ఇస్తుంది, తర్వాత ఇంటి నిర్మాణం కోసం వేరేగా లోన్ ఇస్తుంది. ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఏదైనా చిన్న సమస్య ఉన్నా మీ బ్యాంక్ మీకు లోన్ ఇవ్వదు. అదే ఫ్లాట్ కొనుక్కోవడానికి లోన్ ప్రాసెస్ చాలా సింపుల్ మరియు ఈజీగా ఉంటుంది. చాలా మంది బిల్డర్లు బ్యాంకులలో ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ని తీసుకొని ఉంటారు. అంటే మీ యొక్క బిల్డర్ దగ్గర ఫ్లాట్ కొంటే బ్యాంక్ వెంటనే లోన్ అప్రూవ్ చేస్తుంది. అలా ఒకసారి హోమ్ లోన్ ని తీసుకొని మంత్లీ ఈఎంఐ ఆప్షన్స్ లో కట్టుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియో చూసి ఇంకా ఏం చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూషన్ ఉంటే ఇప్పుడు చూడండి. ఇండివిజువల్ హౌసెస్ ని పేరెంట్స్ తో ఉన్న వాళ్ళు, పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవడం బెస్ట్. జంతువుల్ని పెంచుకోవాలి అనుకునేవారు, ప్రైవసీ కావాలనుకునేవారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇండివిజువల్ హౌసెస్ ని చూస్ చేసుకోవడం బెస్ట్. ఫ్లాట్స్ ని సిటీలో జాబ్ కోసం తిరిగేవారు, సింగిల్ గా ఉండేవారు, రిటైర్డ్ పర్సన్స్, ప్రత్యేకమైన సౌకర్యాలు కావాలి అనుకునేవారు ఫ్లాట్స్ ని ఎంచుకోవడం బెస్ట్.